భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 గురించి ఇది ఒక క్విక్ బ్రీఫ్. పార్లమెంటులో ఒక బిల్ పాస్ అయితే అది వెంటనే చట్టమైపోతుందా? అస్సలు కాదు. దానికి మన రాష్ట్రపతి సంతకం కంపల్సరీ. ఆయన ఓకే చెప్పకపోతే ఏ బిల్ కూడా చట్టంగా మారదు. మరి ఆ అధికారాల గురించే ఆర్టికల్ 111 మనకు వివరిస్తోంది. సరే, మొదటి విషయమేంటంటే రాష్ట్రపతికున్న 3 రకాల వీటో పవర్స్. ముందుగా అబ్సల్యూట్ వీటో అంటే సింపుల్గా బిల్లును రిజెక్ట్ చేయడం. దాంతో ఆ బిల్ అక్కడితో ఎండైపోతుంది. ఇక రెండోది సస్పెన్సివ్ వీటో. దీనర్థం ఒక్కసారి మళ్లీ చూడండి అని బిల్లును తిరిగి పార్లమెంటుకు పంపడం. కాని పార్లమెంటు గనుక దాన్ని మళ్లీ పాస్ చేసి పంపిస్తే అప్పుడు మాత్రం రాష్ట్రపతి ఖచ్చితంగా సంతకం చేయాల్సిందే. చివరిగా పాకెట్ వీటో అంటే బిల్లుపై ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని అలా తన దగ్గరే పెట్టేసుకోవడం. 1986లో జ్ఞాని జైల్ సింగ్ గారు పోస్టల్ బిల్ విషయంలో చేసింది ఇదే. అయితే రాష్ట్రపతి అధికారం అన్లిమిటెడా? అస్సలు కాదు. ఇక్కడే మన రెండో పాయింటొస్తుంది. కొన్ని బిల్లుల మీద ఈ వీటోలు వర్తించవు. ఉదాహరణకు రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి తప్పకుండా ఆమోదం చెప్పాలి. అలాగే మనీ బిల్లులను వెనక్కి పంపే ఛాన్స్ లేదు. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పాకెట్ వీటో విషయంలో మన రాష్ట్రపతి అమెరికా ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ఒక బిల్లుపై 10 రోజుల్లోపే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కాని మన రాష్ట్రపతికి అలాంటి టైం లిమిట్ ఏదీ లేదు. అందుకే సరదాగా ఇండియన్ ప్రెసిడెంట్స్ పాకెట్ అమెరికన్ ప్రెసిడెంట్ పాకెట్ కన్నా పెద్దది అని అంటుంటారు. సో మొత్తంగా చూస్తే ఆర్టికల్ 111 అనేది పార్లమెంటు అధికారాలను బ్యాలెన్స్ చేసే ఒక ముఖ్యమైన రాజ్యాంగ సాధనమన్నమాట.